విస్తీర్ణం మనోభిరపి దుర్గమం. మనస్సుతో కూడా దానిలోకి వెళ్ళలేమిట. అలాంటి దుర్గమమైన అరణ్యం అది. ఇప్పటికీ మనం వెళ్ళలేని చోట్లు చాలా ఉన్నాయి, దుర్గమం మనసాపి. అలాంటి అరణ్యంలోకి ప్రవేశించట. అసలు ఎవరు ప్రవేశించలేని దానిలోకి ఈయన ఎలా ప్రవేశించాడని ప్రశ్న రావచ్చు కదా. దానికి సమాధానం చెప్తున్నాడు. పంచాక్షర సహాయోయం ప్రాప్య తద్వనమాదరాత్. పంచాక్షరి సహాయంతో వెళ్ళేట్టు. ఇక్కడ చూసారా, పంచాక్షరి మంత్రంతో వెళ్ళగలిగాడు. ఆ మంత్రం ఇచ్చే శక్తి అలాంటిది, దానికి దుర్గమం లేదు. దానితో ప్రవేశించగలిగాడు. తన శక్తి కాదు, పంచాక్షరి యొక్క శక్తి. ఆ వెళ్ళేటప్పటికల్లా ఆ అరణ్య మధ్యంలో ఒక చోటు చూసేట. ఆ చోటు ఎలా ఉందో చూడండి. తస్య మధ్యే తమహితే వేదధ్వని పవిత్రితం. వేదధ్వనులు మారుమ్రోగుతూ ఒక చోటు కనబడిందిట అంత మహారణ్య మధ్యంలో. అంటే ధ్వనులు వినబడుతున్నాయి. ఏ ఋషులు అక్కడున్నారు వాళ్ళు వేదములు నాదములుగా రవళింపజేస్తున్నారు. సంగీతమురజాభోగం, అద్భుతమైన సంగీతములు నాదములు వినబడుతున్నాయి. సమస్త ముని సేవితం. అనేక మంది మహర్షులు అక్కడున్నారు. ప్రస్యంత మధుపూర్ణాభి భ్రమరీరమ్య పంక్తిభి. చక్కని పువ్వులు వికసించాయి, వాటి చుట్టూ తుమ్మిదలు తిరుగుతున్నాయి. అలాగా ఒక అద్భుతమైనటువంటి స్థానం ఉన్నది. ఆ ప్రక్కన హేమపద్మ తటాకాక్షం, హేమపద్మ తటాకము అని ఒక తీర్థరాజం ఉన్నది. ఆ తీర్థరాజ తీరంలో ఒక చిన్న పురం, అంటే చిన్న స్థానం. పురం దివ్యం సమాలోక్య పరమానంద కారణం మేనేచ శుద్ధమాత్మానం ముదమాప తథాపరం. ఆ హేమపద్మ తటాక తీరంలో, అదే తర్వాత శివగంగగా వ్యాప్తి చెందింది. ఆ తీరంలో ఉన్నటువంటి ఆ చోటును చూడగానే నేను శుద్ధుణ్ణయ్యాను అని భావం కలిగింది అతనికి. మేనేచ శుద్ధమాత్మానం, తాను శుద్ధుణ్ణి అనే భావం కలిగింది. నా పాపములన్నీ కూడా ఇక్కడ వెంటనే నశించిపోయాయి, నేను శుద్ధుణ్ణయ్యాను అంటూ ఆ లోపల చూసేటండి మధ్య భాగంలో. దానికి మళ్ళీ మధ్య భాగంలో శనకైరంతరంగత్వా, దాని లోపలికి ప్రవేశించగానే తత్ర స్థానం దదర్శ సహా, అక్కడ ఒక అద్భుతమైన విషయం గోచరించింది. అదేమిటి అంటే మూలం సమస్త జగతాం మూలస్థానాభిధం పరం. సమస్త జగత్తుకి మూలం గనక దానికి మూలస్థానమని చెప్పబడుతున్నది. ఇప్పటికీ మనకి అక్కడ మూలనాథ లింగం ఉంటుంది చిదంబరంలో. మూలనాథ, దీనికి విశేషం ఏంటంటే రాత్రి అర్ధరాత్రి సమయంలో ఈ పృథ్వీ యందున్న సమస్త లింగముల తేజస్సు అందులో ప్రవేశిస్తుందిట. దానికి ఉన్న విశేషం అది కనుక దానికి మూలస్థానం అంటారు. స్మృతే యస్మిన్ ప్రణశ్యంతి పాపాన్యాస తపోధనాహ. ఆ మూలస్థానాన్ని స్మరిస్తే చాలు పాపం నశిస్తుందిట. తస్య మధ్యే ఆ లింగం కనబడిందండి, మూలస్థాన లింగం. దాన్ని చూస్తూ ఉన్నాడు మహానుభావుడు. ఈ మధ్యం దీని యొక్క పుత్రుడు నమస్కారం చేస్తూ ఉంటే తస్య మధ్యే మహాదేవం శశాంక కృతశేఖరం లింగే స్వయంభూ వివ్యక్తం లీలయా పరమేశ్వరం. ఆ స్వయంభూ లింగ మధ్యంలో గోచరించేట పరమేశ్వరుడు ఎలా ఉన్నాడంటే చంద్రశేఖరుడు. గంగా తరంగ మాలాభి పరిశోభి జటాభరం ఆనంద వల్లరీ మూలం కోటి సూర్య సమప్రభం. గంగా తరంగాలతో తరంగితమైన జటాజూటము, ఆనందమనే తీగకి మూలమైన వాడు ఈ మూలస్థానుడు అన్నాడు ఇక్కడ. ఆనందమనే తీగకి మూలమైన వాట అంటే ఆనందమూల స్థానం. కోటి సూర్య సమప్రభం, కోటి సూర్యులతో సమానమైన తేజస్సుతో ఉన్నవాడు. మందస్మిత ప్రభాలోకై సమంతాత్ పరిశోభివి, చిరునవ్వుతో కూడినటువంటి ముఖంతో ఉన్నటువంటి వాడు. ఆయన యొక్క శరీరం నుంచి కాంతులు వెన్నెలలా వస్తున్నాయట. జ్యోతిర్మయం విభుం, అది జ్యోతిర్మయమైనటువంటి స్వరూపము. అది చూసిన వెంటనే ఆనంద నిర్భర సోయం ప్రణిపత్య పునఃపునః జగన్మూర్తిం మహేశానం అస్తౌషీద్ అంబికాపతిం. అంబికాపతిని స్తోత్రం చేస్తున్నాడు ఇక్కడ. మధ్యందిని యొక్క పుత్రుడు దేవదేవ